అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. ధైర్యంగా నిజం చెప్తే అబద్ధం చెప్పాల్సిన అవసరం రాదు. భయపడి అబద్ధం చెప్తే నిజం చెప్పే ధైర్యం రాదు. మనిషిగా పుట్టడమే అద్భుతం, బ్రతికి ఉండడం ఇంకా అదృష్టం. ముడిపడుతున్న బంధాలన్నీ వరాలు, ఎదురవుతున్న అడ్డంకులన్నీ నీ భవిష్యత్తుకు ఉపయోగపడే పాఠాలు. ఒక్క రాయి కుక్కపై విసిరితే అది పారిపోతుంది, అదే రాయి తేనెతెట్టుపై విసిరితే మనం పారిపోవాలి. కుక్క కన్నా తేనెటీగలు చిన్నవైనా వాటి ఐకమత్యమే మహాబలం. తెల్లవారితే మనం బ్రతికి ఉంటామో లేదో తెలియకపోయినా రాత్రి అల్లారం పెట్టుకుని పడుకుంటామే, దాన్నే నమ్మకం అంటారు. నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమే. బంధాలకు విలువ ఇస్తే బాధిస్తున్నారు, స్నేహానికి విలువ ఇస్తే మోసం చేస్తున్నారు, ప్రేమకు విలువ ఇస్తే అలుసుగా చూస్తున్నారు, సాటి మనిషిగా విలువను ఇస్తే చీఫ్గా చూస్తున్నారు. ఉన్నదాన్ని కొనడంలో కన్నా లేనిదాన్ని కనుగొనడంలో ఆనందం ఉంటుంది. ఆ ఆనందాన్ని అస్సలు వదులుకోకు. ఆప్యాయత అనేది పిలిచే పిలుపులోనూ పలకరింపులోనూ లేకపోయినా పర్వాలేదు, కానీ ఎదుటివారి మనసును అర్థం చేసుకునే విధానంలో చూపిస్తే చాలు. నీకు బాగా దగ్గరి వారెవరో తెలుసా? ఎవరిని నువ్వు కలిసినప్పుడు నీకు ఆనందం కలుగుతుందో వారు కాదు, ఎవరిని కోల్పోయినప్పుడు నీకు దుఃఖం కలుగుతుందో వారు. ప్రపంచంలో ఎక్కువ అబద్ధాలు రాసేది రెండే చోట్ల, ఒకటి లవ్ లెటర్, రెండోది లీవ్ లెటర్. సూర్యుడు అస్తమించకుండా నా కోసం ఇవాళ ఉంటే బాగుండునని అనుకోవడం ఎంత మూర్ఖత్వమో, జీవితంలో కష్టాలు రాకుండా ఉంటే బాగుండుననుకోవడం కూడా అంతే మూర్ఖత్వమే అవుతుంది. ఎప్పుడు మనం మాత్రమే మన వాళ్ళు అనుకుంటే సరిపోదు, ఎదుటి వాళ్ళు కూడా అనుకోవాలిగా. ప్రాణంగా ప్రేమించే హృదయాన్ని వదులుకోకు, నమ్మకంగా నటించే హృదయం కోసం ఎదురు చూడకు. నాణ్యానికి రెండు వైపులు ఉంటేనే దానికి విలువ. అలాగే కొంచెం కష్టం కొంచెం సుఖం ఉంటేనే జీవితానికి అర్థం. కష్టం సుఖం తెలియని వాడి జీవితం వ్యర్థం, అదే జీవిత పరమార్థం. ఏ వస్తువైనా బంధమైనా రెండుసార్లు మాత్రమే అందంగా కనిపిస్తుంది, ఒకటి దొరికినప్పుడు, రెండోది పోగొట్టుకున్నప్పుడు. ఎందుకంటే ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, లేనప్పుడు ఎంత ఆరాటపడ్డా దొరకదు. కాలం అందమైన జ్ఞాపకాలను తీసుకొస్తుంది, అలాగే మన తప్పులను కూడా మోస్తుంది. జ్ఞాపకాలు జీవితంలో ఆశను అందిస్తాయి, తప్పులు మాత్రం మన జీవితంలో ఎలా ఉండాలో నేర్పిస్తాయి. నువ్వు అందరినీ సంతోషపెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని, కానీ నువ్వు అందరితో సంతోషంగా ఉండటం చాలా సులువైన పని. కళ్ళు నెత్తికెక్కిన పాము తన గుడ్లను తానే పొడుచుకు తిన్నట్టు, మనిషికి కూడా డబ్బు గర్వం తలకెక్కినప్పుడు తన వాళ్లను తానే దూరం చేసుకుంటాడు. మనిషి డబ్బులు ఖర్చవుతున్నాయని అనుకుంటాడు, కానీ టైం ఖర్చయిపోతుందని ఆలోచించలేకపోతున్నాడు. నిజాయితీ అనే దారిలో నడవాలనుకునేవాడు ఎప్పుడూ ఒంటరిగా పయనించడానికే సిద్ధంగా ఉండాలి. ఆ దారిలో నడిచే దమ్ము చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవడం నిజాయితీ, లేనిది ఉన్నట్టుగా చెప్పుకోవడం ఆత్మవంచన. కాలం ఎందరినో పరిచయం చేస్తుంది, కానీ కొందరినే మనసుకు నచ్చిన వారిగా మార్చుతుంది, అది స్నేహమైనా ప్రేమైనా. మనిషిలో అహం తగ్గిన నాడు ఆప్యాయత అంటే ఏమిటో తెలుస్తుంది, గర్వం పోయిన నాడు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. బంధాన్ని కాపాడుకోవడానికి తల వంచాల్సి వస్తే వంచేయి, కానీ ప్రతిసారి నువ్వే తల వంచాల్సి వస్తే ఆ బంధాన్ని వదిలేయి. జీవితమంతా తలదించుకొని బ్రతకడం అసాధ్యం. అయితే చేయిలా ఉండాలి, లేదా ఎత్తిన చేతిని నరికే కత్తిలా ఉండాలి, లేదంటే ఈ సమాజంలో బ్రతకలేం. స్నేహం ప్రేమ అనేవి దీపం లాంటివి, వెలిగించడం సులభమే, కానీ ఆరిపోకుండా కాపాడుకోవడంలోనే ఉంది అసలైన గొప్పతనం. ఈ లోకంలో డబ్బుతో చాలా కొనగలం, కానీ మన కోసం కన్నీరు కార్చే మనిషిని మాత్రం కొనలేం. అందరూ అనుకుంటారు భూమి ఆకాశం ఎప్పటికీ కలవవు అని, కానీ వాళ్లకు తెలియదు ఒకటి లేకపోతే రెండవది ఉండదని. కొన్ని బంధాలు అంతే, మనుషులే దూరం అవుతారు, వారి మనసులు కాదు. 100 ఏళ్ల నీ జీవితంలో మొదటి 25 ఏళ్ళు నీవి, రెండవ 25 ఏళ్ళు నీ సంసారానివి, మూడవ 25 ఏళ్ళు నీ సమాజానివి, చివరి 25 ఏళ్ళు నీ బ్రతుకు అర్థమో వ్యర్థమో తేల్చే నీ కుటుంబ సభ్యులవి.
ఏమీ లేనప్పుడు మనిషి ఉన్నదాన్ని సరిపెట్టుకుంటాడు, అన్నీ ఉన్నప్పుడు లేనిదాన్ని కోరుకుంటాడు. మనల్ని అర్థం చేసుకుంటే గుండెల్లో గుడి కట్టినా తప్పులేదు, కానీ మనకే విలువలేని చోట ఎదుటి వ్యక్తి గురించి ఎంత ఆలోచించినా వ్యర్థమే. ఇంట్లో భయం చెప్పే మగాడు లేకపోతే ఆడది బరి తెగించే తిరుగుతుంది.